హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? మా ఆఫీస్లో 3 డేస్ నుంచి ఓనం సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. దానికి హడావిడి అనమాట ఇదంతా. సో ఎంట్రన్స్లో ఇలా అయితే చక్కగా ముగ్గు అయితే వేసేసారు. 3-4 ఎంట్రన్స్లో అయితే ఇలా అయితే ముగ్గులు అయితే ఉన్నాయి. ఇంకా నేనైతే క్యాంటీన్కి అయితే వెళ్తున్నాను. 4 నుంచి అయితే యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అందుకేనేసి వర్క్ చేసేసుకొని తొందరగా ఈవెంట్స్ అన్నీ అటెండ్ అవుదామనేసి అయితే డిసైడ్ అయిపోయాను. ఇంకా క్యాంటీన్కి రాగానే నాకు చల్లగా ఏదైనా తాగాలనిపించింది. బెంగళూరులో వానలు పడడం లేదు, ఎండలు లేవు, కానీ క్లైమేట్ అయితే చాలా ఉబ్బరంగా ఉంది. అందుకని చల్లగా తీయగా ఏదైనా తాగాలనిపించింది. అన్నీ చూసి లాస్ట్కి అయితే మ్యాంగో లస్సీ అయితే చెప్పాను. మ్యాంగో లస్సీ లేదంట, ఇంకా మామూలు లస్సీనే అడిగేశాను. ఇచ్చేసాడు. 30 రూపీస్ అనమాట. ఇక్కడ రేట్స్కి బయట రేట్స్కి అయితే ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఆఫీస్లో అయితే కొంచెం రేట్స్ తక్కువగానే అనిపిస్తాయి. 35-40 లోపల అయితే జ్యూసెస్ అన్నీ వచ్చేస్తాయి. ఇంకా తాగేసి అయితే క్యాబిన్కి అయితే వచ్చేసాను. ఇంకా వర్క్ చేసేసుకున్నాము. మళ్ళీ ఫోన్ నుంచి అన్ని యాక్టివిటీస్ ఉంటాయి అనేసి గబగబా అయితే ఇంకా ల్యాప్టాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. ఇంకా ఇది 4 కంది స్టార్ట్ అయ్యింది ఓనం సెలబ్రేషన్స్. మొత్తం 100 మంది ఉమెన్ ఉన్నారు. 1 అవర్ దాకా అయితే డ్యాన్స్ అయితే చేశారు. చాలా బాగా అనిపించింది. ప్రతి ఇయర్ అంటే ఇన్ఫోసిస్లో ఓనం సెలబ్రేషన్సే కాదు, ఏ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అయినా తర్వాత అయితే చాలా ఘనంగా అయితే చేస్తారు. ఈసారి థీమ్ వచ్చి ఆవేశం సినిమా అనేది గుర్తుకుంది కదా, మలయాళం సినిమా చాలా సూపర్ హిట్ అయ్యింది. సో ఆ థీమ్తో అయితే ఈసారి ఓనం సెలబ్రేషన్స్ అయితే ఇన్ఫోసిస్ వాళ్ళు అయితే వెల్కమ్ చెప్పారు. ఇంక ఇక్కడ కనిపిస్తున్నాడు కదా రంగా ఎవరో కాదు, ఆవేశం సినిమాలో ఫాహిద్ ఫాసిల్ ఉన్నాడు కదా, తనే అచ్చం డ్యూప్ అయితే దింపేశారు. సో చాలా బాగా అనిపించింది. ఇంకా ఇది 6కి అలా స్టార్ట్ అయ్యింది. ఇంకా డ్రమ్ వాళ్ళు అందరూ అయితే బాగా పర్ఫామ్ చేశారు. చాలా యూనిక్గా అనిపించింది. మేబీ కేరళలో ఇలానే ఉంటుందేమో ట్రెడిషను, ఆ రిచువల్స్ అవన్నీ మనకు తెలియదు. చాలా బాగా అనిపించింది. కంటిన్యూగా ఒక 2 అవర్స్ అయితే పర్ఫామ్ చేశారు. చాలా బాగుంది. ఇంకా అలా అయితే ఆఫీస్ అయితే కలకలలాడిపోయింది. 3 డేస్ ఓనం సెలబ్రేషన్స్ పెద్ద ఫెస్టివల్ అయితే చేసేసారు. చాలా బాగుంది. ఎవ్రీథింగ్ అయితే టాప్ నాచ్లో అయితే జరిగింది. ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవరో కానీ అదిరేసారు టీంతో.